అందాల పోటీలను వీక్షించడానికి 5 సార్లు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో వడ్లు కొంటున్నారో లేదో తెలుసుకునే తీరిక లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అందాల పోటీలతో రైతులకు ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించిన హరీష్ రావు రేవంత్ రెడ్డి అనుచరుల చర్యలతో తెలంగాణకు చెడ్డ పేరు వచ్చిందని అన్నారు. ఇంగ్లాండ్కు చెందిన కంటెస్ట్ వారి అనుచిత ప్రవర్తనతో పోటీల నుంచి తప్పుకుందని ఆరోపించారు. మరి అందాల పోటీలకు అడిగలు ఇచ్చినాయి పైసలు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టినాం. అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు నింపుతారా? ఇప్పటికున్నాయి వాట్లు. అందాల పోటీలతో ఎవరికన్నా అనా పైసా సాయం జరిగిందా? వాళ్ళు ఒక ఆమె బ్రిటన్ ఆమె ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది. ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే 2 దోస్తులట, రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే 2 ఆమెతోని అనుచితంగా ప్రవర్తిస్తే, ఆమెను ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది. రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టింది అందాల పోటీలకు వచ్చిన వాళ్ళు. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు అందాల పోటీలు ఒలగబెట్టినావు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, అందాల పోటీకి 5 సార్లు పోయిండు. 5 సార్లు పోయిండు. అందాల పోటీలను చూడు, నీకు 5 సార్లు పోయినావు. అందాల భామలను చూడడానికి ఒక్కసారి ఓ మార్కెట్ యార్డ్కి వచ్చి వడ్లెందుకు కొంటలేవని చూస్తేందుకు నీకు టైం దొరకలేదా? జనుము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేవని అడగనీకి నీకు టైం దొరకలేదా? 5 సార్లు పోయింది అందాల పోటీలకు. గంట టైం దొరికిందా ముఖ్యమంత్రికి? ఇంకా వేరే పని లేదా నీకు? నీ దోస్తులు, నీ చుట్టూండే కాంగ్రెస్ నాయకులేమో పాపం విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని, ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిండ్రు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా? నువ్వు ఏం చేసినావు? మచ్చ తెచ్చినావు ఈ రాష్ట్రానికి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీకేదైనా చూసే షోకుంటే చూసినవేమో తప్ప ప్రజలకు